హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మనకు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు జాబ్స్ రాబోతున్నాయి. మనందరికీ తెలుసు, ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎఫ్బీఓ, ఏబీఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఇవి కాకుండా ఇంకో 2 రకాల టెక్నికల్ ఉద్యోగాలు రాబోతున్నాయి. మరి ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తున్నాయి అనుకుంటే, మరి నోటిఫికేషన్ ఎప్పుడనేసి చాలామంది అడుగుతున్నారనమాట. దీనిలో ముఖ్యంగా మనకు అర్హతలు అయితే మాత్రం ఇంటర్, డిగ్రీ, బీటెక్లతో కూడా రాబోతున్నాయి. ఎఫ్బీఓ, ఏబీఓ అయితే మనకు కంపల్సరీగా ఇంటర్మీడియట్ ఉండాలి. ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ మరి జూనియర్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా మనకు డిగ్రీ అండ్ బీటెక్లతో మనకు ఉద్యోగాలు రాబోతున్నాయి. చాలామందికి ఏమంటే బీటెక్ చేసే వాళ్ళకి ఛాన్స్ లేదనుకుంటున్నారు. సో బీటెక్ వాళ్ళకు కూడా అత్యద్భుతమైన అవకాశం ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్ నందు. మరి ప్రతిదానికి కూడా మేల్ అయితే మాత్రం 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్ హైట్ ఉండాలి. ఇది కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. ఈ హైట్ లేకపోతే మినిమం హైట్ మేల్కి అయితే 163 సెంటీమీటర్స్, ఫీమేల్కి అయితే 150 సెంటీమీటర్స్ ఫర్ ఆల్ ఎఫ్బీఓ, ఏబీఓ, ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ. ఈ విద్యాలన్నీ కూడా ఈ హైట్ అయితే కంపల్సరీ. అదే మరి తర్వాత వాకింగ్ టెస్ట్ కూడా కంపల్సరీ, అందరు కూడా వాకింగ్ టెస్ట్ కంపల్సరీ. మరి వాకింగ్ టెస్ట్ అనేది మేల్ అయితే 4 గంటల్లో 25 కిలోమీటర్ దూరం నడవగలగాలి, ఫీమేల్ అయితే అదే 4 గంటల్లో 116 కిలోమీటర్స్ నడవగలగాలి. మరి అన్నిటి కూడా కామన్ సిలబస్ ఏముంది అంటే అరిథమెటిక్ ఉంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంది, రీజనింగ్ ఉంది, అదే మాదిరిగా మనకు జనరల్ సైన్స్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది. మరి ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓలకైతే జనరల్ ఫారెస్ట్రీ కూడా ఉంది. కాకపోతే ఏ పోటీ పరీక్షలు సరే ఇది వీటికి మాత్రం ఇది కామన్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పటికీ యాక్చువల్గా అయితే మనకు అనుకుందామంటే ఫిబ్రవరి ఎండింగ్ రావాలనుకోవడం జరిగింది. కానీ ఫిబ్రవరి ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోవచ్చా, ఈరోజు డేట్ 25th కూడా అయిపోయా, ఇంకా 4 days మాత్రమే ఉంది. అయితే ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం అయితే ఏమంటే ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు మార్చి 1st వీక్లోనే లేదా అంత ముందుగానే రాబోతున్నట్టుగా సమాచారం ఉంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా సిద్ధమైపోయిన తెలుస్తూ ఉంది. మరియు వర్స్ట్ కేసు అయినా సరే మనకు మార్చి 1st వీక్ రాబోతున్నాయి. మళ్ళీ ఒక డౌట్ వస్తుంది, సార్ మనకి ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా, వస్తుందా రాదనేసి. మనకి ఎలక్షన్ కోడ్ వచ్చేది మార్చి 15 తర్వాత. సో మార్చి 15 తర్వాత నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ వస్తుంది. అంతవరకు మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి ఈ లోపలే మనకు గ్రూప్ 1 వచ్చేసా, గ్రూప్ 2 వచ్చేసా, ఇప్పుడు టెట్ డేస్ కూడా అయిపోయా, ఆ దాంట్లో ప్రాసెస్ బిజీగా ఉన్నారు. మరి ఇప్పుడైతే మాత్రం ఫైనల్గా జేఎల్ అయిపోయింది, డిఎల్ అయిపోయింది, ఇంకా మిగిలిపోయింది ఓన్లీ ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ మాత్రమే. మరి యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ అన్నీ కూడా మనకు ఎటువంటి పరిస్థితులైనా సరే మార్చి 1st వీక్లో రాబోతున్నాయి. మరి వచ్చిన తర్వాత టైం ఎక్కువ ఉండదు మిత్రమా, దీన్ని మీరు గమనించండి. ఇప్పుడే మీరు స్టార్ట్ చేసుకొని మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో డెఫినెట్గా అయితే మాత్రం మనకు మార్చ్ 1st వీక్ రాబోతుంది నోటిఫికేషన్. ఎప్పుడైనా సరే రావచ్చు, అంతకు ముందైనా వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా చెప్పలేం. కానీ మరి పూర్తి రెడీ అయిపోయింది, మరి రావడం ఇంకా సిద్ధం. మన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది, మీకు అన్ని కూడా సిలబస్ చెప్పడం జరిగింది. అన్నింటికైతే మాత్రం కామన్గా అరిథమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, ఎఫ్ఆర్, ఎఫ్ఎస్ అయితే వీటితో పాటుగా జనరల్ ఫారెస్ట్రీ కూడా ఉంది. వీటిని మీరు సిద్ధం చేసుకోండి. ఇవన్నీ అయితే మాత్రం మ్యాండేటరీ, కంపల్సరీ. దీనికి సంబంధించి మన దగ్గర టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా సరే మీరు సిద్ధంగా రండి. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కోచింగ్ మన దగ్గర లభిస్తుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. సిన్సియర్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి, తర్వాత టైం దొరకదు మిత్రమా.